చాలా డేంజరస్గా ఉంటుంది. నెత్తట్లో వేసుకొని తింటే బాగుంటుందంట. ఆల్రెడీ ఇది కింద పడిపోయింది, అందుకే ఇలా పట్టుకున్నా. పిసిరిమామిడి గుహలు ఎప్పుడు ఎవరు చూడండి, ఫస్ట్ టైం మేమైతే ఈరోజు విజిట్ చేయబోతున్నాం. చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ రోడ్డు కూడా ఫుల్ ఆఫ్ రోడ్డింగే. చూద్దాం గుహలు ఎలా ఉంటాయో, చూసి ప్రపంచాన్ని గుహలకి తెలియజేద్దాం. ఈరోజు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అదే పిసిరిమామిడి గుహలంట. మేమే ఎప్పుడు రాలేదు. ఈరోజు ఎలా ఉందో చూద్దాం. అండ్ ఈరోజు ఇట్స్ నాట్ గోన్ బి ఏ ఈజీ థింగ్, ఎందుకంటే మేము హైక్ చేస్తున్నాం. నాతో పాటు బ్యాక్గ్రౌండ్లో తలపతి తలైవా, వన్ అండ్ ఓన్లీ లలిత్ సాగర్. చూడాలమ్మా. అలాగే మా ముందు కూడా ఉన్నారు ఇంకో ఇద్దరు. ఫుల్ ట్రెక్ మోడ్ అనమాట. చూడండి, నడుస్తూనే ఉన్నారు. ఏ ట్రెక్కింగ్ చేయడానికైనా ముందుగా ఫుడ్ అయితే కంపల్సరీ తీసుకోండి, లేకపోతే మనకు ఎనర్జీ అస్సలు ఉండదు. చూడండి, నేను పడిపోతే ఎత్తుకెళ్ళాలరా బడ్డును. ఈ కొండకల అయిపోతే కష్టం. ఇది ఎక్కడానికి అలుస్తాను నేనైతే. హాయ్ చెప్పుడు. ఇక్కడ ఒక పక్షి గూడు కూడా కనిపించింది. అండ్ గూడులో అయితే ఏం కనిపించలేదు, ఏం లేవు. ఆల్రెడీ పక్షి తన పిల్లల్ని పెద్ద చేసి ఎగరడం నేర్పించి ఎక్కడికో పంపిస్తుంది. రెడీ టు గో. ఎడిటింగ్ ఎక్కడ ఫోన్లో చేస్తున్నా ల్యాప్టాప్లో? ఫోన్లోనే బ్రో. ల్యాప్టాప్ పడేవాల్సింది. అయ్యో అయ్యో, మా బావగాడి స్పెట్స్ పడిపోయినాయి. వస్తాయి కదా ఐడియాలో మామూలుగా ఎడిటింగ్ వస్తుంది. ఫస్ట్ ల్యాప్టాప్ కొనాల్సింది. ఐఫోన్లో అవి కొన్నామంటే మనం కొనడానికి కష్టం. ఫస్ట్ బడ్జెట్. అసలైన ట్రెక్కింగ్లో ఉందిరా బాబు ఇది. అప్పుడప్పుడు మీరు అడ్వెంచర్స్ చేయడం నిజంగానే అడ్వెంచర్ ఇది. మరి ఫాలోవర్స్ కావాలంటే ఓటికి చేస్తారు అంతే కాదు. ఇలాంటి తుప్పల్లో వస్తానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం తీసుకొచ్చింది ఇతనే, మా గైడ్. ముందున ఒక గైడ్ ఉన్నారు, వెనకాల ఒక గైడ్ ఉన్నాడు. ఫుల్ బుషెస్, నడ్డానికి కూడా స్పేస్ లేదు, మనమే దూరాలి. దారులు కనిపించినప్పుడు మనమే దారులు వేసుకోవాలి. అన్నీ సస్పెన్స్లో పెట్టండి బ్రో. భయ్యా బల్డా కన్నా సూపర్ ఉంది భయ్య ఇది. మొత్తానికి ఎంట్రన్స్కి చేరుకున్నాం. అండ్ ఈరోజు పిసిరిమామిడి గ్రామం వచ్చాం. బ్రోవాల్ ఊరు. బ్రోవాయ్ చెప్పారనమాట మనకి ఇక్కడ ఊర్లో ఒక పెద్ద గుహ ఉంది అని. ఇదంతా రాతి గుహ చూపించారు. ఫుల్ స్టోన్. మనం చాలా ట్రావెల్ చేసి బల్డా వెళ్తాం, చాలా దూరం ఒడిశా. కాకపోతే మనకి చాలా దగ్గరలోనే చాలా మంచి గుహలు, పెద్ద గుహలు ఉన్నాయి. మీరు కూడా ఎప్పుడైనా టైం ఉంటే వచ్చి విజిట్ చేయండి. అండ్ అడ్రస్ అక్కడ చెరుకుంపాక నుండి 1 km ఉంటుంది పిసిరిమామిడి గ్రామం. తప్పకుండా రండి. యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ద స్వెట్. ఇది టీజర్. ఫుల్ స్టోన్ కేవ్, చాలా పెద్దది ఇది. అసలు ఎంత గుహ ఉంటుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ. అండ్ ఇక్కడ చూడొచ్చు, మేము చాలా హైట్లో ఉన్నాం. అండ్ ఇది ఒక పెద్ద స్టోన్లోనే ఉన్నాం, పెద్ద రాయి. అండ్ నవ్వు ఇప్పుడు మేము ఈ గుహ లోపలికి వెళ్ళబోతున్నాం. ఒకసారి చూడండి లోపల ఎలా ఉందో. అక్కడ మళ్ళీ మనకి లైట్ ఉంది. ఇప్పుడు ఇలా లోపల నుండి వెళ్ళి అక్కడ బయటికి రావాలి. అండ్ ఇదే మా బ్యాచ్. గైడ్ వన్ మెయిన్ గైడ్ అయినా. ఏంటి బ్రో పేరు? ఏంటి? చింటూ. బ్రో పేరు చింటూ. ఇతనే మాకు మొత్తం గైడ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇతను ఇక్కడే లోకల్ బాయ్. నెక్స్ట్ మాకు విజిటర్ ట్రావెలర్ ఎక్స్ప్లోరర్ అని చెప్తే బెటర్. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు?
బేర్ గిల్స్ బ్రో, బేర్ గిల్స్. బేర్ గిల్సా? యా, చూసారా డిస్కవరీ? చాలా చిన్నప్పటి నుంచి వస్తాను బ్రో. చిన్నప్పటి నుండి? సరే, అతనే నా ఇన్స్పిరేషన్. సరే మనం కూడా చేద్దాం, తప్పకుండా బేర్ గిల్స్ చేద్దాం. ఇదే కదా రికార్డింగ్. ఓకే బ్రో, నువ్వు కూడా రికార్డ్ చేసుకో పద. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్ ద అన్నోన్ కేవ్స్ ఇన్ పిసిరిమావిడి. మా బావ ఎలా నడుస్తున్నారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్యాచ్ని కూడా తీసుకొస్తాం. బ్యాచ్ని తీసుకొచ్చి కాస్త మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం. బ్రో ఒక్క నిమిషం. ఓకేనా? రెయిన్స్ ఏమైనా వచ్చినట్లయితే వాటర్ ఫ్లో అనేది ఈ విధంగా కిందకి ఉంటుంది అనుకుంటా. అందుకే చాలా స్లైడింగ్ ఎక్కువ ఉంది. చూసారా ఎంత స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుందో. అయినప్పటికీ ఈ కేవ్ని ఎక్స్ప్లోర్ చేసి తీరుతాం. ఏమంటావు బా? కన్ఫర్మ్గా ఎలాంటి అడ్వెంచర్ అయినా చేయడానికి సిద్ధంగానే వచ్చాం. అండ్ ఇదే గుహ, ఇంకా పైకి ఉందా? మళ్ళీ నడాలా? ఓ ఇదే కాదు, ఇంకా పైకి కూడా నడాలంట. అండ్ ఇప్పుడు మేము ఇందు లోపల నుండి వచ్చాం బయటికి. ఎలా ఉంది? చాలా థ్రిల్లింగ్గా ఉంది. థ్రిల్లింగ్గా ఉందా? నాకు అలాగే అనిపిస్తుంది. అండ్ ఇది ఇప్పుడు పార్ట్ 2, ఇంకో పైకి ఎక్కాలి. దీనికి చెమటలు వస్తాయి, చూడొచ్చు మొత్తం గుహ. అండ్ మేము ఇప్పుడు వచ్చింది ఆ కిందన, అక్కడ నుండి ఫుల్ స్వెట్, తడిచిపోయాను ఫుల్గా. ఇందాక ఒక గూడు చూసాం కదా, ఇది ఫారెస్ట్ కాబట్టి ఇంకో గూడు. పక్షులు అయితే లేవు కానీ గూడులు అయితే కనిపిస్తున్నాయి. వస్తాయి, అన్నీ వస్తాయి. ఎందుకంటే అడ్డానికి కూడా దారి లేదు, అందుకే మా గైడ్ మా కోసం దారి చేస్తున్నారు. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కత్తి కంపల్సరీ ఉండాలి కదా. కత్తి ఉంటేనే తప్ప మనకి దారి కూడా అంత ఈజీగా చేసుకోలేం. అందుకే మా గైడ్ మా కోసం మంచి రూట్ చేస్తున్నారు. ఇటువంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు దారి ఉండదు, మనమే దారి చేసుకోవాలి. ఆ కొండలో ఏదో ఉందంటున్నారు, ఏముంది? ఎలుగుబంట్లు ఉన్నాయా? పులులు లేవు. పులులు లేవా? పులులు లేవంట, కానీ ఎలుగుబంట్లు అయితే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆ గుహ అంతా ఎక్కాం కదా, అండ్ ఫైనల్లీ ఇక్కడికి వచ్చాం. ఈ రాయి మనం వచ్చింది ఆ కింద నుండి వచ్చాం. చూడొచ్చు లొకేషన్. తెలియకుండానే మౌంటైన్ పైకి చేరుకున్నాం. అక్కడ నుండి చూస్తుంటే మేమే చాలా హైట్లో ఉన్నాం, ఎందుకంటే మిగతా కొండలన్నీ చాలా చిన్నగా ఉన్నాయి. మొత్తానికి పైకి చేరుకున్నాక కాసేపు బ్రేక్ తీసుకున్నాం, ఎందుకంటే అప్పటికే మేము చాలా అలసిపోయాం. మొత్తం ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోయింది కాబట్టి ఒక 5 minutes కూర్చొని అక్కడే వాటర్ బ్రేక్ తీసుకున్నాం. యాక్చువల్ వాయిస్ రికార్డ్ అయింది, కాకపోతే ఆ టైంలో కిందన సాంగ్స్ ప్లే చేశారు. మళ్ళీ ఆ సాంగ్స్ ఇక్కడ యాక్చువల్ వీడియోలో ప్లే అవుతే కాపీరైట్ పడిపోతుంది. అందుకే డైలాగ్స్ అన్నీ కట్ చేసి ఇలా వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే డైరెక్ట్ న్యాచురల్ వాయిస్ ఉంటే ఇంకా బాగుండేది. ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఈ మౌంటైన్ మీదకి రావడం. స్నాక్స్ ఏం తెచ్చుకోలేదు, ఓన్లీ వాటరే పట్టుకున్నాం. ఇంకా అది కూడా లక్కీ, లేకపోతే అక్కడ తాగడానికి కూడా ఏముండదు, చాలా ఇబ్బంది అయ్యేవాళ్ళం. ట్రెక్కింగ్ అంటే కంపల్సరీ వాటర్, ఇంకా ఎనర్జీ డ్రింక్స్ ఏమైనా ఉంటే బాగుంటాయి. మీరు మాత్రం ఈసారి వెళ్ళినప్పుడు గ్యారంటీ తీసుకువెళ్ళండి. లిక్విడ్స్ బాడీని రీఛార్జ్ చేస్తాయి. పైకి వచ్చాం కదా ఇప్పుడు, ఇదొక వేరే కేవ్. వావ్, ఆసమ్. చూడండి ఎంత బాగుందో. వావ్ 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 వావ్. అసలు ఎంత కేవ్స్ ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా భయం వేస్తుంది, ఎక్సైటింగ్గా కూడా ఉంది. హౌ ఇస్ ఇట్? ఇది చాలా అడ్వెంచర్ బ్రో, పెద్ద అడ్వెంచర్ ఇచ్చారు మాకు.
బ్రో అడవిలో కూర హెల్త్కి చాలా మంచిదండి. ఈ ఆకులు ఏవో కూర అంట. ఏం కూర బ్రో? అయితే ఇదిగో బ్రో ఇవి ఏం పేరు ఇవి? పేరు తెలియదంట. కాకపోతే ఇవే మనం తోటకూర ఎలా తింటామో ఈ ఆకులు కూడా అలాగే కర్రీ చేసుకుంటారంట. హెల్త్కి చాలా మంచిదని చెప్తున్నారు. నెత్తట్లో వేసుకొని తింటే బాగుంటుందంట. ట్రై చేయాలి మరి నేను కూడా. ఇంకా ముదిరిపోయాయి. వర్షకాలం. వావ్, కేవ్ నెంబర్ 2. కిందికి వెళ్ళాల్సింటుంది ఇప్పుడు. ఈ గుహల్లోకి వెళ్తున్నాం అనగానే చాలా భయం వేసింది. ఎందుకంటే ఏమైనా అడవి జంతువులు లాంటివి ఏమైనా కనిపిస్తాయేమో అనుకున్నా. కాకపోతే ఇక్కడ లక్కీగా ఇక్కడ ఏ వైల్డ్ యానిమల్స్ కూడా లేవు మేము వచ్చినప్పుడు. డే టైం కాబట్టి ఏ జంతువులు కూడా కనిపించలేదేమో. మేబీ నైట్ టైం ఇక్కడ అవి పడుకోవడానికి రావచ్చేమో. ఈ గుహల్లో కొన్ని కట్టెలు కూడా కనిపించాయి. అంటే ఇక్కడ విలేజర్స్ ఇక్కడ అప్పుడప్పుడు మంట పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ ఆ కర్రలను కూడా మేము గమనించాం. ఫైనలీ దిస్ ద ఎండ్. ఇప్పుడు వరకు చూసాం కదా కింద నుండి ఆ గుహలన్నీ దాటుకొని పైకి వచ్చాం. అండ్ ఇక్కడ ఈ గుహను అయితే వీళ్ళు క్లోజ్ చేస్తారు కంప్లీట్గా. ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం స్టోన్స్ పెట్టేశారు. ఎందుకంటే ఇక్కడ కుర్రోళ్ళు అందరూ లోపలికి వెళ్తున్నారని అదైతే టెంపరీ క్లోజ్ చేస్తారు. మొత్తం ఈ విలేజర్సే రాళ్ళు పెట్టేశారు. ఎందుకంటే లోపల ముళ్ళబందులు ఇంకా చాలా స్నేక్స్ అన్నీ ఉంటాయి, పాములు అవి. అంతటా అక్కడ ఇక్కడ లైటింగ్ కూడా ఏముండదు కాబట్టి అది చాలా డేంజరస్గా ఉంటుంది. లోపల ఏమైనా మనకు వేరే హెల్ప్ కూడా వాళ్ళు చేయరు. కాబట్టి వీళ్ళు ఇలా క్లోజ్ చేయడం చాలా మంచిదే. ఎందుకంటే మళ్ళీ చిన్నపిల్లలు ఎవరైనా వచ్చినా లోపలికి వెళ్ళి తప్పకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి విలేజర్స్ చాలా మంచి పని చేశారు. ఇలా క్లోజ్ చేసేయడమే మంచిది. అక్కడ చూడొచ్చు ఫుల్ స్టోన్స్. అక్కడ దారి ఉంది కాబట్టి అది కూడా మనుషులు వెళ్ళడానికి కాదు. మొత్తం స్టోన్స్ పెట్టేశారు. మొత్తం రాళ్ళు పెట్టారు, రాళ్ళ కోటలాగా. అండ్ చేస్తే అండ్ మూడో గృహ ఇది. వాటి మీద పోలిస్తే కొంచెం చిన్న గుహ. నెంబర్ 3. ఇవన్నీ ఎక్కేసరికి చాలా పెద్ద వర్కౌట్ అయిపోతుంది. అందుకే ట్రెక్కింగ్ హైకింగ్ చేస్తే చాలా హెల్తీగా ఉంటారు అని చెప్తారు. నార్మల్ వాకింగ్ కన్నా ఇలా క్లైంబింగ్ చేస్తే చాలా ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తాం. అప్పు అయితే సపోర్ట్కి ఒక స్టిక్ కూడా పట్టుకున్నాడు. ఇక్కడ ఈ కర్రలు పట్టుకెళ్తారా ఇంటికి? ఇక్కడ నుంచే తీసుకెళ్ళాము కర్రలు. ఇక్కడ నుండి పట్టుకెళ్ళే వాళ్ళ ఏంటి ఊర్లో దాకా ఎక్కానండి. ఇక్కడ నుంచి చాలా కష్టం కదన్నా. కష్టమైన తప్పదు కానీ. ఈ గుహల వద్ద ఇన్సెక్ట్స్ కొన్ని చాలా రకాల శబ్దాలు చేశాయి. ఆ శబ్దాలు వింటేనే కొంచెం భయంగా అనిపించింది. కొంచెం మీరు వినండి, యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ఇట్. అందుకే చాలా స్లైడింగ్ ఎక్కువ ఉంది. కన్ఫర్మ్గా చూసారు కదా, ఈ కేవ్ లోపలికి వచ్చేసరికి ఈ విధంగా అయిపోయింది. అలాగనే ఉంటుంది కానీ మనం ఎక్కేసరికి బాడీ హీట్ అవుద్ది కదా. స్ట్రెస్ చేసి ఎక్కుతున్నాం కదా, అందుకని ఈసారి అలా దిగవచ్చుగా. అలా దిగను, బండి ఇక్కడ పెట్టుకొని ఎలా దిగుతావు? బండి దగ్గర తీసుకెళ్ళండి. ఫుల్ రాకీ కేవ్. ఈ ప్లేస్ చాలా చాలా సీక్రెట్ ప్లేస్. చూడొచ్చు ఇక్కడ ఓపెనింగ్, ఇక్కడ ఓపెనింగ్. ఇంతవరకు ఎవ్వరు రాని ప్లేస్ ఇది. ఫస్ట్ టైం వచ్చాం,
చాలా థ్రిల్లింగ్గా ఎక్సైటింగ్గా ఉంది. ఈ గుహలకు వచ్చి ఇప్పటి వరకు ఎవరో వీడియో అయితే చేయలేదు. మనమే ఫస్ట్ వీడియో చేసాం. అండ్ దట్ ఈస్ రియలీ ఏ స్పెషల్ థింగ్. మన చుట్టుపక్కలే మనకు తెలియకుండా చాలా ప్లేసెస్ ఉంటాయి. వాటిని మనమే ఈ ప్రపంచానికి తెలియజేయాలి. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మీకు చెప్తా, కావాలంటే వచ్చి జాయిన్ అవ్వండి. ఈ గుహల్లో అక్కడక్కడ ఇలా కన్నాల్లా కనిపించాయి. ఇవేంటి అని చింటూని అడిగితే అతను చెప్పారు, ఒకప్పుడు ఇక్కడ దంచుకునేవారంట సామాన్లు ఏమైనా, అందుకే ఇలా కన్నాలు పెట్టారు. ఇలాంటి కన్నాలు ఈ గుహల్లో చాలా చోట్ల కనిపించాయి. ఇండియన్ బేర్ గిల్స్ ఏం చేస్తున్నాడో చూడండి. అప్పు చాలా పెద్ద అడ్వెంచరే చేస్తున్నాడు ఇక్కడ. ఫైనల్లీ టాప్ ఆఫ్ ద మౌంటైన్కి వచ్చాం. రండి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. పిసిరిమామిడి గ్రామం, మనం చూస్తున్న గ్రామం పేరు పిసిరిమామిడి గ్రామం. ఈ గుహల్ని ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు ఇక్కడ ఉన్న నేరేడు పళ్ళు కూడా తింటున్నాం. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అక్కడ మా గైడ్ని చూడొచ్చు, చాలా బిజీగా ఫోన్ మాట్లాడుతున్నారు, గంట నుండి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు నాకైతే తెలియదు, చాలా సీక్రెట్. అండ్ ఇదే 4th కేవ్, గుహ నెంబర్ 4. 5 4 5. ఇక్కడ చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ చూడండి ఒకసారి. అసలు ఇది మనిషికి ఏమైందని అనుకుంటున్నారా? దీవరా చాలా సాహసం చేసాం. సాహసం అనే చెప్పాలి. అండి పళ్ళునే చెట్టెక్కి తెంపింది ఇతనే, ద సీరియస్ క్లైంబర్ లలిత్ సాగర్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుండి జారిపోతే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోవచ్చు. లిఫ్ట్ కూడా అక్కర్లేదన్నమాట, డైరెక్ట్. వర్షం పడినప్పుడు వాటర్ అంతా దీని నుండి కిందకి వెళ్ళిపోద్ది. అలాగే నుండి కిందకి వెళ్తాం. మనం కూడా పడిపోతే మనం కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇలాంటి ప్లేసెస్లోనే కొంచెం ఆచి తూచి ఏం చెయ్యాలి, అడుగేయాలి. పొరపాటున కూడా కాలు జారకూడదు. థ్యాంక్స్ భయ్యా. మళ్ళీ ఎనర్జీ డ్రైన్ అయిపోయింది, కాకపోతే బాగానే ఈ పళ్ళు దొరకడం, మళ్ళీ కొంచెం విటమిన్స్ మినరల్స్ వస్తున్నాయి. ఇలాంటి ప్లేస్లో ఇలాంటి పళ్ళు తింటుంటే ఆ కిక్కే వేరు. మీరు ఇంతసేపు ఎందుకు రాలేదనుకున్నాను చెప్పాలా? నేను ఏమనుకున్నానంటే నా ఫోన్ ఇంకా పడేస్తావేమో అనుకున్నా. చెక్ చేయి భయ్యా, ఉంది కదా. అసలే ఛార్జింగ్ కూడా లేదు దానికి. పోతే ఇంకా వెతుక్కోలేము ఈ గుహల్లో. ఇంకా నువ్వు కొత్త ఫోన్ కొన్నా వేస్టే, డేటా అంతా అందులోనే ఉంది నాది. ఎంతసేపు తర్వాత మా కావాలి మా దగ్గర ఉన్నాయి సేఫ్ కాబట్టి మా ఫోన్ మా దగ్గర ఉంది. బోనస్గా మాకు పళ్ళు కూడా దొరికాయి. వెనక్కి వెళ్ళే పరిస్థితే లేదు, పోనీ వెళ్ళినా అసలు లేదు, దొరకదు. అండ్ మా కెమెరా మాతోనే ఉంది, మా గ్లాసెస్ కూడా మాతోనే ఉన్నాయి, మా వాటర్ బాటిల్ కూడా మాతోనే ఉంది. ఒక బాటిల్ తగ్గింది. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వస్తువులు ఎంత తక్కువ తెచ్చుకుంటే అంత మంచిది, ముఖ్యంగా గ్యాడ్జెట్స్. ఎందుకంటే ఇవి పోతే మళ్ళీ వెతుక్కోలేము. థ్యాంక్ గాడ్ అన్నీ సేఫ్గానే ఉన్నాయి. మార్నింగ్ టిఫిన్స్ అయిపోతే ఈ పాటికి అవుటే. ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయా? కాకపోతే ఇంకా మాకే ఎనర్జీ లేదు. చూసారు కదా, కేవ్స్కి ఎక్కేటప్పుడు అందరూ మంచి ఎనర్జీగా వచ్చారు, దిగేటప్పటికి అందరి మొహాలు మాడిపోయి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెమటోడిచ్చే భయ్యా. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? నేను చేసిన వాటిల్లో బెస్ట్ ట్రెక్కింగ్ ఇది.
నేను ఎప్పుడేం తడిసిపోలేదు తడిసిపోలేదు. ఆ టీ షర్ట్ చూడండి మొత్తం తడిచిపోయింది. అది యాక్చువల్ బ్రౌన్ టీ షర్ట్, గ్రే టీ షర్ట్లో అయిపోయింది. ఇదంతా తడిచిపోయింది. బిస్కెట్ టీ షర్ట్ నార్మల్గా అయితే ఇలా ఉంటుంది, కాకపోతే మొత్తం తడిచిపోయింది కాబట్టి అలా అయిపోయింది, ఫుల్లీ వెట్. నేనైతే అలసిపోయాను, అప్పు కూడా అలసిపోయారు, కానీ ఈ ఇద్దరు బ్రోస్ అయితే అసలు అలసిపోలేదు. చూసారా, ఎక్కినప్పుడు చాలా ఫ్రెష్గా ఉన్నాం, కానీ దిగేటప్పుడు అందరికీ ఫుల్ స్వెట్, ఒక్కొక్కరు చెమటలతో తడిచిపోయాం. ఏదో తలస్నానం చేసినట్టు అయిపోయింది, కాబట్టి తలస్నానం కాదు, మొత్తం చెమటే. ఈ గుహాలన్నీ పిసిరిమాడి గ్రామంలో మా ఊర్లో ఉన్నాయి. ఎవరైనా చూడాలనుకుంటే రావచ్చు. నువ్వు ఎందుకు అలా ఉన్నావు ఈ గుహలు చింతపల్లి మండలంలో ఉన్నాయండి అని చెప్పేసి లేదు, మళ్ళీ అది కట్ చేస్తాను అంతా. అదే చెప్పు బ్రో, పర్లేదు, అంతా కట్ చేద్దాం. కట్ చేసేది మొత్తం కట్ చేసి చెప్పు. అది కట్ అవుద్ది. ఆ. చింతపల్లి మనలో ఉన్నాయని చెప్పు, కెమెరా చూసి చెప్పే. చెప్పావా? మా చెప్పు. నేను భలే ఉన్నాను బ్రో. నువ్వు చెప్పయ్యా పోనీ. నేను చెప్పు. మీరు కూడా మాలా అడ్వెంచర్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి పిసిరిమావిడి కేవ్స్ విత్ బొట్రా కేవ్స్ చూసాం, బళ్ళ కేవ్స్ చూసాం, కాకపోతే కొత్తగా ఈరోజు పిసిరిమామిడి కేవ్స్ కూడా చూసాం. బొర్రా కేవ్స్, బళ్ళ కేవ్స్ వెళ్ళాలంటే నార్మల్గా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, అంటే అవి రోడ్డు పాయింటే ఉంటాయి, ఇంత అడ్వెంచర్ ఏం అక్కర్లేదు. కాకపోతే ఈ కేవ్స్కి రావాలంటే మాత్రం అంత ఈజీ కాదు. అండ్ మోర్ ఓవర్ మీరు చాలా 2 hours ట్రెక్కింగ్ చేయాలి. ఆ 2 hours ఓ 5 to 6 కేవ్స్ ఉన్నాయి. ఇదే లాస్ట్ కేవ్. ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయంట. కాకపోతే మేము ఈ వీడియో ఈ కేవ్తో ఆపుతున్నాం, ఎందుకంటే ఇప్పటికే టైం చాలా అయింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా మొత్తం ఈ కేవ్ నుండి మళ్ళీ స్టార్ట్ చేసి మిగతావి కవర్ చేస్తాం. అండ్ ఈ వీడియోకు మాకు ఎంతో హెల్ప్ చేసిన మా ఇద్దరు గైడ్స్కి చాలా థ్యాంక్స్ అండి, చాలా హెల్ప్ చేశారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా బ్యాచ్ అంతా తీసుకొస్తాం, మన కేవ్స్ని ఇంకా ఫేమస్ చేద్దాం. ఓకేనా? తప్పకుండా. ఎందుకంటే మనం గుహలు చూడడానికే బొర్రా వెళ్తున్నాం, బల్డా వెళ్తున్నాం, కాకపోతే మన చాలా దగ్గర ఉన్నాయి ఇవి. పిసిరిమామిడి కేవ్స్ చింతపల్లి మండలంలో ఉన్నాయి. ఈ కేవ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా ఎక్కువ కూడా ఉన్నాయి. ఈ కేవ్స్ని మనం ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది, టూరిజంగా కూడా ఇది చాలా బాగుంటుంది. అడవిలో నేరేడు పళ్ళతో చేస్తున్నాం. ఒక 2 days పడుతుంది అనుకో బ్రో. ముగించాం. నైస్. యాపిల్స్ కూడా ఉంటే బాగున్నావు, కాకపోతే మనదే హిమాచల్ కాదు కదా, అంతే కదా, అందుకే యాపిల్స్ లేవు. మామిడి పళ్ళు కూడా ఉంటాయి. మాకు మా వాటర్ బాటిల్ కూడా దొరికింది. సో వీఆర్ లక్కీ. ఈ ప్లాంట్స్ కేవలం ఇలాంటి కొండలపైన పెరుగుతాయి, డ్రై ఏరియాస్లో. అండ్ ఇక్కడ కూడా ఒక స్టోన్ మీద వచ్చాయి. ఇవన్నీ ఎడారి ప్రాంతంలో చూసే ప్లాంట్స్ లాంటివి. బ్రహ్మజముడు, నాగజముడు అంటాం కదా, క్యాక్టస్ అలాంటివి. ఇవి ఇయర్లీ వన్స్ పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా వస్తాయి, ఆ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. పొరపాటును కూడా ఇలాంటివి టచ్ చేయకండి, ఎందుకంటే వీటిని గుచ్చుకుంటాయి.